హలో అండి, తెచ్చుకున్న టాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? అందరూ పడేస్తారు. అలా పడేయకుండా ఎక్స్పైర్ అయిపోయిన ఈ టాబ్లెట్స్ కవర్స్ తో ఒక మంచి డిఐవై చూపిస్తాను. అందరికీ ఉపయోగపడుతుంది. ముందుగా షీట్స్ నుంచి ఇలా ఒక 3 టాబ్లెట్స్ అయితే కట్ చేసుకొని టాబ్లెట్ చుట్టూ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న టాబ్లెట్ తీసేసుకోవాలి. మొత్తం మూడింటికి ఇదే విధంగా చేసుకున్న తర్వాత చిన్న ప్లాస్టిక్ షీట్ ఒకటి తీసుకున్న టాబ్లెట్ కవర్ కి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చుట్టూ గమ్మప్పులు చేసుకొని షీట్ పైన అంటించేసుకోవాలి. మొత్తం మూడింటిని ఇదే విధంగా అంటించేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిపైన మీకు నచ్చిన నెయిల్ పెయింట్ వేసుకోవచ్చు. నా దగ్గర నెయిల్ పెయింట్ ఎక్కువ కలర్స్ లేవు, అందుకనేసి పెయింట్ వేసుకుంటున్నాను. ఇలా పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో 3 చేసుకున్నాను. ఇప్పుడు దీని చుట్టూ ఈ విధంగా గమ్ముప్లి చేసుకొని స్టోన్ చైన్ తీసుకొని చుట్టూ అంటించేసుకున్నాను. సేమ్ ఇదే విధంగా మూడింటికి స్టోన్ చైన్ చుట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చుట్టేసుకున్న తర్వాత షీట్ నుంచి కట్ చేసేసుకోవాలి ఇలా విడిగా. తర్వాత ఇంకొంచెం ప్లాస్టిక్ షీట్ కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు గమ్ముప్లి చేసుకొని ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా అంటించేసుకోవాలి. కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న షీట్ ని కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు బాల్ చైన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టేసుకొని 2 లైన్లు అంటించేసుకున్నాను సైడ్ కి. ఇలా అంటించేసుకున్న తర్వాత నా దగ్గర ఓల్డ్ క్లిప్ ఒకటి ఉంటే దాన్ని తీసుకొని దానికి కూడా గమ్ అప్లై చేసి దీన్ని స్టిక్ చేసేసుకోవడమే. ఒక 15 నిమిషాలు బాగా డ్రై అవనిస్తే రెడీ అయిపోయినట్టే. ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఒక మంచి హెయిర్ క్లిప్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను హెయిర్ లో పెట్టుకొని కూడా చూపిస్తాను చూడండి. ఇది మీకు జస్ట్ ఎలా ఉంటుందో చూపించాను. ఇంకా నీట్ గా జడ వేసుకొని పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఐడియా అనిపించిందో కామెంట్ చేసేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇటువంటి మంచి మంచి ఐడియాలు చాలానే వస్తాయి.